మన డైట్‌లో యమ్మీ యమ్మీ క్రీమీ చికెన్ ఎప్పుడైనా ట్రై చేశారా? అయితే ఇప్పుడే వీడియో చివరి వరకు చూడండి. యమ్మీ యమ్మీ క్రీమీ చికెన్ ఎలా చేశానండి. సో, యమ్మీ యమ్మీ క్రీమీ చికెన్ అయితే మనకి రెస్టారెంట్‌లోకెళ్తే మాత్రం మాక్సిమం మనకి రూ. 1000 అయితే చార్జ్ చేస్తారు. నేను అతి తక్కువ ధరలో మన ఇంట్లోనే మనం ఒక రూ. 200 ఉంటే చాలు మనం క్రీమీ చికెన్ అయితే తయారు చేసుకోవచ్చనమాట. ఇది మీకు యూట్యూబ్‌లో కూడా మాక్సిమం దొరకదు. ఎందుకంటే ఇది నేను సొంతంగా ప్రయోగం చేసింది. అండ్ ఫస్ట్ వచ్చేసరికి చికెన్ అయితే నేను 2 పీసెస్ బ్రెస్ట్ పీస్ అయితే తీసుకున్నాను. ఇది వచ్చేసరికి నాకు ఒక 350 గ్రామ్స్ అలా పడింది. సో, మీరు పావు కిలో వేసుకోవచ్చు, హాఫ్ కేజీ చేసుకోవచ్చు. ఎంతైనా మీ ఇష్టం అనమాట. దీనికి కావాల్సింది వచ్చేసరికి అల్లం అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇది వచ్చేసరికి క్వాంటిటీ మీ ఇష్టం. నేనైతే ఒక టేబుల్ స్పూన్ వేసుకున్నాను. తర్వాత వచ్చేసరికి మిరియాల పొడి. మిరియాల పొడి కూడా అంతే. క్వాంటిటీ అనేది మీ ఇష్టం. కొంచెం స్పైసీగా తినేవాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. లేకపోతే నార్మల్‌గా తినేవాళ్ళు నార్మల్‌గా వేసుకోవచ్చు. అండ్ సాల్ట్. సాల్ట్ కూడా అంతే. నేనైతే 1 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. కొంచెం సాల్ట్ అయితే కొంచెం ఎక్కువ వేసుకున్నా నో ప్రాబ్లమ్. తర్వాత వచ్చేసరికి నేనైతే మసాలా పౌడర్ అయితే తీసుకున్నాను. అంటే కారం. రెడ్ చిల్లీ పౌడర్ కొంచెం మసాలా కారం అంటారు అది తీసుకున్నాను. ఆ తర్వాత వచ్చేసరికి గరం మసాలా. గరం మసాలా కూడా అంతే. నేనైతే 1 టేబుల్ స్పూన్ తీసుకున్నాను. మీకు స్పైసీగా తినాలనుకుంటే కొంచెం ఎక్కువనే యాడ్ చేసుకోవచ్చు. అండ్ తర్వాత వచ్చేసరికి వాటర్ అనేది ఎక్కువ యాడ్ చేసుకోకూడదు. కొంచెం గ్రేవీగా అయిపోతది. కొంచెం యాడ్ చేసుకొని దీన్నే కొంచెం మనం మిక్స్ చేసుకోవచ్చు. కానీ దానికంటే ముందు మనం ఒకసారి కలుపుకొని ఫ్రిడ్జ్‌లో అయితే పెట్టాలి. ఫ్రిడ్జ్‌లో ఆల్మోస్ట్ మీకు ఒక 2 అవర్స్ అలాగా మీరు పెట్టుకోవచ్చు. నేనైతే డ్రీ ఫ్రిడ్జ్‌లో పెట్టాను కొంచెం తొందరగా అవ్వడం కోసం. నేనైతే ఒక 10-15 మినిట్స్ అయితే నేనైతే డ్రీ ఫ్రిడ్జ్‌లో పెట్టాను. ఇదిగో ఇప్పుడే మనం డ్రీ ఫ్రిడ్జ్‌లోకి అయితే వెళ్ళిపోతున్నాం. డ్రీ ఫ్రిడ్జ్‌లో అయితే ఒక 15-20 మినిట్స్ సరిపోతుంది. అండ్ నార్మల్ ఫ్రిడ్జ్‌లో అయితే ఒక 2 అవర్స్ పెట్టుకోండి. కానీ నార్మల్ ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే కొంచెం జ్యూసీగా వస్తుంది. నేనేదో తొందరగా అవ్వాలని చెప్పి ఆకలేస్తుంది కదా! తొందరగా అవ్వడం కోసం నేనైతే ఇలా పెట్టాననమాట. సో, నేనైతే ఒక 15 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసేస్తున్నాను. ఓపెన్ చేసింది అదిగోండి చూసారా? మ్యాగ్నీష్ అయితే అయిపోయింది. దీన్ని మనం ఓవెన్‌లో పెట్టుకోవచ్చు. అండ్ మనకు ఓవెన్ లేని వాళ్ళకి కళాయి ఏమైనా ఉంటే కళాయిలో కూడా మనం చేసుకోవచ్చు. లో ఫ్లేమ్‌లో పెట్టి చేసుకోవచ్చనమాట. ఇదిగో ఇది మనం ఓవెన్ లోపల ఉన్న ప్లేట్‌లో అయితే పెట్టేసుకున్నాం. నేను 2 పీసెస్ తీసుకున్నాను. 2 పీస్ పెట్టేసుకొని దీని మీద మనం బటర్ అయితే వేసుకోవాలి. బటర్ కొంచెం డ్రీ ఫ్రీజ్‌లో ఉండటం వల్ల కొంచెం గడ్డ కట్టేసి మనం ఓవెన్‌లో పెట్టుకుంటే అది మెల్ట్ అయిపోతుంది కాబట్టి నో ప్రాబ్లమ్. దీన్ని నేను 10 మినిట్స్ అయితే పెట్టాను. కొంతమంది ఓవర్ కుక్ చేసుకునే వాళ్ళైతే 20 మినిట్స్ అయినా పెట్టుకోవచ్చు నో ప్రాబ్లమ్. నేనేంటంటే ఓవర్ కుక్ కాకుండా కొంచెం నాకు హాఫ్ కుక్ అయితే సరిపోతుంది. నేను కొంచెం గట్టిగా తింటాను చికెన్ అనేది. సో, ఆ రకంగా నేనైతే 10 మినిట్స్ అనే పెట్టాను. చూసారా లోపల రంగుల రత్నం ఎలా తిరుగుతుందో. సో, 10 మినిట్స్ అయితే మనకి కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడైతే మనం ఒకసారి ఓపెన్ చేసేద్దాం. వావ్! మంచిగా గ్రిల్ అయితే అయ్యింది. అండ్ దాకలో వచ్చేసరికి మీరు మధ్యలో చూసుకుంటూ ఉండాలి. దాకలో కొంచెం బటర్ వేసుకొని మధ్యలో చూసుకొని తిప్పుకుంటూ ఉంటే సరిపోతుంది. ఓవెన్ కాబట్టి మొత్తం అయిపోయింది కాబట్టి ఇలా నో ప్రాబ్లమ్. సో, మనమైతే ఇప్పుడు పొయ్యి వెలిగించుకొని చిన్న కళాయి సరిపోతుంది. ఓవర్ పెద్ద కళాయి కాకుండా దీంట్లో వచ్చేసరికి ఒక 30 గ్రామ్స్ బటర్ అయితే వేసాను. ఇది మొత్తం మెల్ట్ అయిపోవాలి. మెల్ట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి మనం చికెన్ అయితే యాడ్ చేసుకోవాలి. కొంచెం ఆనియన్స్ గూడా. చూసారా? ఆనియన్స్ వచ్చేసరికి కొంచెం గోల్డెన్ కలర్ వస్తే సరిపోతుంది. కొంచెం గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత అప్పుడు మనం చికెన్ అయితే ఏసుకోవాలి. దీని మీద మనం కొంచెం హై ఫ్లేమ్‌లోనే పెట్టుకోవాలి. తర్వాత నేను సిమ్ చేస్తాను. సిమ్ చేసినప్పుడు మాత్రం కొంచెం చూసుకోండి. కొన్ని పేషెన్స్ అయితే కావాలి. మంచిగా చికెన్ అయితే రావాలంటే. నేనైతే గార్లిక్ ఏసుకున్నాను. గార్లిక్ ఏసుకునే వాళ్ళు ఏసుకోవచ్చు. అండ్ ఏసుకోకపోయినా పర్లేదు. కానీ టేస్ట్ అయితే బావుంటుంది గార్లిక్ ఏసుకుంటే. సో, ఇది నేనైతే సిమ్‌లో పెట్టేసి పైనైతే మూత పెట్టేస్తాను. దీనికి మనకు పట్టే టైం వచ్చేసరికి 5 మినిట్స్. అండ్ మధ్యలో అడుగంటేస్తది కదా! అడుగంటకుండా మనం తిప్పుకుంటూ ఉండాలి. అండ్ సాల్ట్ కూడా కొంచెం యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇది పెట్టిన ఒక 5 మినిట్స్ అయితే వెయిట్ చేద్దాం. 5 మినిట్స్ తర్వాత గోల్డెన్ కలర్ అయితే వచ్చేస్తుంది. చూసారా? గోల్డెన్ కలర్ అయితే వచ్చేసింది. ఇప్పుడు మనం ముందుగా గ్రిల్ చేసుకున్న చికెన్ ఉంది కదా! ఓవెన్‌లో పెట్టింది. ఆ చికెన్ అయితే మనం పెట్టేసుకుందాం. పెట్టేసి మొత్తం లో ఫ్లేమ్‌లోనే జరగాలండి. లో ఫ్లేమ్‌లో లేకపోతే మాడిపోతుంది. లో ఫ్లేమ్‌లో 5 మినిట్స్‌కి ఒకసారి తిప్పుకోవాలి. ఇలా తిప్పిన తర్వాత మళ్ళీ 5 మినిట్స్ అయితే పడుతుంది. మళ్ళీ మూత పెట్టేసుకొని మళ్ళీ 5 మినిట్స్ అయితే పడుతుంది. సో, 5 మినిట్స్ అయితే అయిపోయింది. సో, చూసారు కదా! దాంట్లో ఉన్న ఎక్స్‌ట్రా వాటర్ కూడా మొత్తం దిగిపోయిందనమాట. సో, బటర్ గూడా మనకి నురుగులుగా వస్తుంది. చాలా బావుంటది. ఇదే టైంలో మనం చికెన్‌ని సెపరేట్ చేసుకొని దీని ప్లేస్‌లో ఆ గోల్డెన్ కలర్‌లో ఉన్న కొంచెం మాడినయి కదా! మాడితే మాత్రం చాలా బావుంటది. కానీ చికెన్ మారకూడదు. లైట్‌గా ఇది డార్క్ వచ్చినా నో ప్రాబ్లమ్. ఇప్పుడొచ్చేసి ఫ్రెష్ క్రీమ్ అనమాట. మనకు బయట దొరుకుతుంది కదా! అమూల్ ఫ్రెష్ క్రీమ్ అనమాట. అది మనం ఏసుకోవచ్చు. నేనైతే ఒక 100 గ్రామ్స్ ఏసుకున్నాను. కొంతమంది ఎక్కువ ఏసుకోవాలనుకున్నా నో ప్రాబ్లమ్. నేనైతే 100 గ్రామ్స్ సరిపోతుంది నాకు. 2 బ్రెస్ట్ పీసెస్ కాబట్టి. ఇన్ కేస్ కానీ ఎక్కువ ఏసుకుంటే ఏంటంటే ఎక్కువ తీపొచ్చేస్తది కూర. కొంచెం తినలేరనమాట. ఎప్పుడైనా గానీ ఇది కూర తిప్పేసుకొని ఎక్కువ సేపు మాత్రం మనం పొయ్యి మీద ఉంచకూడదండి. మాక్సిమం 1 మినిట్ అంతే.
ఇలా పెట్టుకున్న తర్వాత మనం 2 పీసెస్ చికెన్ బ్రెస్ట్ అయితే మనం వేసేద్దాం. వేసేసి మనం మూత అయితే పెట్టేసుకొని దాని గురించి అటు ఇటు తిప్పేసుకోవచ్చు. ఇంకా కిందున్న క్రీమీ అయితే మొత్తం పైకైతే పెట్టేసుకోవాలి. మొత్తం చికెన్ మొత్తం అంటాలి కదా క్రీము. అప్పుడే సూపర్ అయితే టేస్ట్ అయితే వస్తుంది. మనం ది బెస్ట్ టేస్ట్ అయితే నేను మీకు ఇస్తాను. డైట్లో ఉన్నామనే కాదు, డైట్ లేని వాళ్ళు కూడా మనం చేసుకోవచ్చు అనమాట. ఎప్పుడైనా మీకు ఏమైనా చికెన్ ఇలాంటి కొత్త రెసిపీ కావాలంటే మన ఛానల్ మాత్రం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ సూపర్ డిషెస్ అయితే నేను మీకు అందజేస్తాను. సో కంప్లీట్ అయితే అయిపోయింది. 1 మినిట్ చాలు ఇదంతా ప్రాసెస్కి. క్రీమ్ వేసిన తర్వాత ఇప్పుడైతే మనం స్టవ్ అయితే ఆఫ్ చేసేసాం. స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టి మళ్ళీ తీసేయడం ఒక 10 సెకండ్స్ తర్వాత. సో అలా అయితే అయిపోయిందనమాట. సో అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం ప్లేట్లో అయితే సర్వ్ చేసుకుని కొంచెం ఆనియన్స్ అయితే పక్కన పెట్టుకోవచ్చు. సో తింటే మాత్రం ఎక్సలెంట్ ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. మీరు ఎప్పుడు తినుండరు. ఒక్కసారి మీకు ఇది యూట్యూబ్లో కూడా దొరకదు, నాది గ్యారంటీ. ఎందుకంటే ఒకసారి ట్రై చేయండి, ది ఆసమ్ అయితే ఇస్తాను. సో ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ.